దేవుని బిడ్డలారా, ఈ భూమిలో ఉన్న మీరు ఏ ఒక్కరు అనాథులు కాలేరు. దేవుడు సజీవంగా ఉన్నంత వరకు మీరు అనాథులు కాలేరు. అందుకొరకు ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ దేవుడు మనకు పంపించాడు. దేవుడు మరి మనల్ని ఓదారుస్తాడు, బలపరుస్తాడు. యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు తెలియపరుస్తున్నాను. మీరందరూ బాగున్నారా? దేవుడి కృపను బట్టి మీరు బాగుంటారని, దేవుని కృపలో నానాటికి మీరు ఎదుగుతారని, దీవించబడతారని నేను రూఢిగా నమ్ముచున్నాను. ఈ కార్యక్రమం ద్వారా మీరు ఆశీర్వదించబడుతున్నారా? దేవుని బిడ్డలారా, ఖచ్చితంగా మీరు ఆశీర్వదించబడతారని నమ్ముతున్నాను. దేవుడు మిమ్మల్ని ఒలివల చెట్టు వలె అన్ని రకాలుగా మీరు ఆశీర్వాదకరంగా దేవుడు చేయబోతున్నాడు. మీరు ఆశీర్వదించబడి ఇతరులకు ఆశీర్వాదం కాబోతున్నారు. దేవుని కృప మీ పైన స్ట్రాంగ్గా ఉన్నాయి. ఆ కృపయే మిమ్మలను ఆశీర్వదించబోతుంది. దేవునికి మహిమను, ఆశీర్వాదాన్ని, అద్భుత కార్యాన్ని మీ జీవితంలో రుచి చూడబోతున్నారు. దేవుని బిడ్డలారా, ఆదాముకు దేవుడు 2 కుమారులను ఇచ్చాడు. ఆదికాండం 4వ అధ్యాయం 1 నుండి 10 వచనాలు చూస్తే, దేవుని బిడ్డలారా, ఆ 2 కుమారులు, ఒక అతని పేరు కయీన్, నేను దేవుని ద్వారా పొందుకున్నాను అంటూ కయీన్ అని పేరు పెట్టింది. తర్వాత ఇంకొక అతని పేరు ఏబేలు. అతని పేరుకి అర్థం ఏంటంటే శ్వాసన అర్థం. మరి ఎంతో దేవుడు పిల్లలు ఇచ్చాడు, సంతాన వృత్తి కలుగ చేశాడు. మనం తప్పు చేసినప్పటికీ, పాపం చేసినప్పటికీ మన గర్భఫలం ముయ్యలేదు. దేవుడు ఇంత ప్రేమ గల దేవుడిని మనం ఎక్కడా చూడలేదని చెప్పి దేవుని స్తుతించి ఉంటారు. కానీ మరి ఒక విషాదం వాళ్ళ ఇంట్లో చోటు చేసుకుంది. ఏంటి ఆ విషాదం అంటే, వాళ్ళిద్దరూ దేవునికి కానుకలు అర్పించడానికి వెళ్తే దేవుడు మరి ఏబేలు ఒక కానుకను స్వీకరించి తన సహోదరుడైన కయీను ఒక కానుకను స్వీకరించకపోగా కయీనుకు అది ఈర్ష్య కలిగి, కోపం కలిగి, ఇంకా అతనితో మోసపూరితమైన మాటలు మాట్లాడి పక్కకు తీసుకెళ్ళి అతను చంపేశాడు. తన కుమార్ని పోగొట్టుకున్నానని దుఃఖములో, బాధలో ఉండగా, మరి దేవుడు న్యాయవంతుడు కాదండి, తీర్పు అనేది ఒకటి ఉంది కదా. సో న్యాయ తీర్పు అనేది వచ్చింది. కయీన్ని నిలగడలేని జీవితం నువ్వు జీవిస్తావు, నువ్వు ఇంకా ఇక్కడ ఉండవని చెప్పి దేవుడు ఎలాగైతే ఆదామును ఏదాని తోటను పంపివేశాడో, అలాగే ఆ కయీను కూడా మరి నువ్వు నిలగడలేక అటు ఇటు తిరుగులాడుతూ ఒక్క చోట్ల ఉండకుండా నువ్వు దేశతిముడుగా తిరుగుతావని చెప్పి ప్రభు ఆయన్ని గద్దించి మరి శపించి పంపించడం జరిగింది. ఆదికాండం 4వ అధ్యాయం 14వ వచనంలో. సో ఇప్పుడు వాస్తవానికి ఇద్దరు ఆదాము అవ్వ దగ్గర లేరు. వాళ్ళు ఇప్పుడు అనాథులైపోయారు కదా. కనీసం ఒక్కడైనా ఉంటే బాగుండంటే ఇప్పుడు ఇద్దరు లేని ఒక అనాథలుగా మిగిలిపోయారు. ఈరోజు కూడా ఎంతోమంది తల్లిదండ్రులు పిల్లలు ఉన్నప్పటికీ పిల్లలు లేని వాళ్ళుగా ఎంతోమంది ఉంటున్నారు. కొంతమంది ఇలాగే హఠాత్తుగా చచ్చిపోతే, కుమారులు కుమార్తెలు చచ్చిపోతే ఉన్న కుమారుడు కుమార్తెలు కూడా పట్టించకపోవటం, పలకరించకపోవటం, మాట్లాడకపోవటం, ఎంతోమంది తల్లిదండ్రులు వేదనతో, బాధతో ఉన్నారు. నేను ఒక మాట చెప్పనా, తల్లిదండ్రులని సన్మానించేవాడు కారు చీకట్లో ఆరిపోయిన దీపం వంటి వాడని బైబిల్లో రాయబడి ఉంది. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం మొదటి 2 వచనంలో ఏమని రాయబడింది తెలుసా? ప్రవచనంతో కూడిన వాగ్దానం ఏంటంటే, ఒక మనిషి తల్లిదండ్రులను సన్మానించినప్పుడు అతనికి దీర్ఘాయుష్ కలుగుతాయంట. కానీ ఈరోజు ఎంతోమంది తల్లిదండ్రులను తిరస్కరించిన వాళ్ళు ఉన్నారు. భార్య మాట విని, లేకపోతే భర్త మాట విని తల్లిదండ్రులను లెక్క చేయకపోవటం, తల్లిదండ్రులను చూడకపోవటం. దేవుని బిడ్డలారా, స్వార్థపరులుగా కొంచెంమంది నేను నా పిల్లలు బాగుంటే చాలని చెప్పి తల్లిదండ్రుల మీద కొంచెం కూడా ప్రేమ లేకుండా వాళ్ళని తోసివేయటం అనేది ఎన్నో కుటుంబంలో మనం చూస్తున్నాం. అదొక శాపం అనే విషయాన్ని మీరు మర్చిపోవద్దు. అయితే ఇప్పుడు ఏం చెప్పడానికి వచ్చారంటే, పిల్లలు లేకుండా అలమడిస్తున్న వీరికి మరి ఆదరణ కలిగి నిమిత్తము సేతు అనే కుమారుని ఇచ్చినట్టుగా ఆదికాండం 4:26లో మనం చూస్తున్నాం. ఆ సేతు కూడా మరలా యెహోవాకు ప్రార్థన చేయడానికి ప్రారంభించినట్టుగా
మన పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. అవును, దేవుడు ఇప్పుడు అనాథలుగా వాళ్ళని విడిచిపెట్టలేదు. దేవుని బిడ్డలారా, ఈ భూమిలో ఉన్న మీరు ఏ ఒక్కరు అనాథలు కాలేరు. దేవుడు సజీవంగా ఉన్నంత వరకు మీరు అనాథలు కాలేరు. అందుకొరకు ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ దేవుడు మనకు పంపించాడు. దేవుడు మరి మనల్ని ఓదారుస్తాడు, బలపరుస్తాడు. ఈ భూమిలో ఏ ఒక్కరు అనాథలు కాలేరు. ఈరోజు మీరు అనాథలు అనుకుంటున్నారా? నాకు దిక్కు లేదనుకుంటున్నారా? తోడపుట్టిన వాళ్ళు లేరు అనుకుంటున్నారా? నన్ను పలకరించే వాళ్ళు లేరు అనుకుంటున్నారా? అమ్మా నాన్న లేరు అనుకుంటున్నారా? నేను ప్రవచిస్తున్నాను ఈరోజు, యెహోవా దేవుడే మీకు తల్లియు తండ్రి. అంతేకాదా, దావీదు ఏమంటున్నాడు కీర్తన 27:10లో, తల్లిదండ్రులను విడిచిపెట్టినను యెహోవా నన్ను చేరదీస్తాడు అంటున్నాడు. యెషయా గ్రంథం 49:15-16లో ప్రభు ఏమంటున్నాడు, పాలిచ్చిన తల్లి తన బిడ్డను మరచిన, ఒకవేళ తల్లి మరచిన నేను మరవను అంటున్నాడు. కనుక దేవుని చేత మీరు ఓదార్చబడతారు, దేవుని చేత మరి ప్రేమించబడతారు, ధైర్యపరచబడతారు. ఈ మాటను దేవుడు దీవించిన గాక. పరిశుద్ధము నమ్మకమైన పరలోక తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. శక్తి చేత కాదు, బలము చేత కాదు, ఆత్మ ద్వారా సమస్తం జరుగుతున్నారు ప్రభా. ఇప్పుడే తాకండి ప్రభా, విశేషమైన కృపత ఇచ్చండి ప్రభా. తండ్రి, మీరే ఆశీర్వదించి బలపరిచి వర్ధల చేసి అసాధారణమైన అద్భుతమైన కార్యం జరిగించి మేలు చేయమని యేసునామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రభు ఈరోజు మీకు ఇచ్చిన వాగ్దానం యెషయా గ్రంథం 61వ అధ్యాయం 7వ వచనం దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.